వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. రోజుకొక ఘటన మరి యావత్ దేశాన్ని కూడా ఊపేస్తుంది. ప్రధానంగా మహిళలపై జరిగేటువంటి అఘాయిత్యాలు కానీ దౌర్జన్యాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని ఘటనలు మరి విస్మయానికి గురి చేస్తే మరొక ఘటన మరి గుడ్లవల్లూరు లేడీస్ హాస్టల్లో జరిగింది. లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరా పెట్టారు అంటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి న్యూస్ భారీగా స్ప్రెడ్ అయింది. ఓ ఫైనల్ ఇయర్ విద్యార్థి దీనికి కారణం అని చెప్తూ ఉన్నారు. ఈ సంఘటనతో మొత్తంగా కూడా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి దాని మీద పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు దీని మీద సీరియస్ అయ్యారు. వెంటనే కొల్లూరు రవీంద్రకు ఫోన్ చేసి కొల్లూరు రవీంద్రని సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటి అని వివరాలు సేకరించమన్నారు. అలాగే కలెక్టర్ని అక్కడికి పంపిస్తూ ఉన్నారు, ఎస్పీని అక్కడ పంపిస్తున్నారు. ప్రధానంగా ఎవరో ఒక ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరొక విద్యార్థి లేడీస్ హాస్టల్ నుంచి సహకరిస్తున్నారు. ఆ విద్యార్థి సహకారంతోనే హిడెన్ కెమెరా పెట్టారు అనేది ఆరోపణ. ప్రధానంగా హిడెన్ కెమెరాస్ ఇప్పుడు వచ్చినటువంటి వైఫై సిస్టమ్ ద్వారా హిడెన్ సీసీ కెమెరాస్ పెట్టడం అనేది చాలా ఈజీ అయిపోయింది. హిడెన్ కెమెరాస్ పెట్టడం అనేది ఎందుకంటే వైఫై కనెక్టివిటీ ఉంటే ఈ కెమెరాలు పెట్టడం ఎక్కడైనా కూడా పెట్టేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. బటన్ కెమెరాస్ వచ్చేసాయి. బట్ ఆ ప్రాంతంలో వైఫై ఉండాలంటే దానికి అక్కడ సహకరించేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే లేడీస్ హాస్టల్కి బాయ్స్ హాస్టల్కి కొంత గ్యాప్ ఉంటుంది. అంత దూరం నుంచి వైఫైని సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వైఫైకి కనెక్టివిటీ అయ్యే విధంగానే ఎవరన్నా కూడా ఒకవేళ కెమెరా పెడితే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సపోర్ట్ అయితే వైఫై సపోర్ట్ తీసుకోవాలంటే మాత్రం ఎవరో ఒకరు వైఫై సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎవరిచ్చారు, ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అక్కడికి చేరుకున్నాయి. మరి వారందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. సో అసలు ఈ సంఘటనకు సంబంధించి మన జిల్లాకు సంబంధించి అడ్వకేట్ సుభద్రాదేవి గారితో మాట్లాడదాం. వారు ఏమంటారో చూద్దాం. ఒకసారి ఫోన్ ఇవ్వండి. హలో హలో మేడం, నమస్తే అండి. చెప్పండి మేడం, ఇప్పుడు మార్నింగ్ నుంచి మనకు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ న్యూస్ చూస్తూ ఉన్నారు కదా. సో ఈ సంఘటన మీద మీరేమంటారు? లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టారనేటువంటి ఆరోపణల మీద మీరేమంటారు? ఇది మరి పేరెంట్స్ లో కానీ అందరికీ కూడా, తల్లిదండ్రులు అందరికీ కూడా ఆందోళన కలిగిస్తుంది ఈ విషయం. ఎందుకంటే హాస్టల్లో పంపించిన అమ్మాయిల్ని ఒక అమ్మాయి, వాళ్ళతో ఉండే అమ్మాయే ఇట్లా మరి వైఫై సాయంతో మరి రెస్ట్ రూమ్స్ లో అక్కడ ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు అంటున్నారు. మరి అది ఎంతవరకు అయిందో మనకి తెలీదు. అయితే మరి ఇవన్నీ సంఘటనలంతా కూడా తల్లిదండ్రుల్ని బాగా ఆందోళన పరుస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా భయభ్రాంతులు అయిపోతున్నారు. ఇవన్నీ కూడా వీటి మీద చర్యలు తీసుకుంటున్నట్టు కూడా వింటున్నాము. చాలా చర్యలు తీసుకోవడమే కాదు, ముందర ఎక్కడ జరగకుండా మనం తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. వీళ్ళందరి మీద కఠిన చర్యలు ఉంటాయి తప్ప ఇలాంటివి జరగకుండా ఉండడానికి మరి కొంచెం భయపడాలి అందరూ కూడా. ఎలా చెప్పండి, ఒక అడ్వకేట్ గా చెప్పండి, ఇలాంటి ఘటన జరిగినప్పుడు మరి ఎలాంటి శిక్షలు ఉండాలంటారు? ఇటువంటి చేసినప్పుడు దీని మీద విచారణ ఏ విధంగా సాగుతుంది అంటారు? అంటే విచారణ సాగుతుంది, కొంత టైం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు చట్టం తన చేతిలో తీసుకొని కొంచెం డిలే అవ్వడం జరుగుతుంది. ఇలాంటివి ఎంత ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద శిక్ష అంటే ఎంక్వైరీ జరగాలి కదా. ఇదంతా కూడా ఎంక్వైరీ జరిగితే ఏం జరిగింది అనేది వాస్తవాలు బయటకు వస్తే ఏ సెక్షన్స్ మీద వీళ్ళకి శిక్ష పడుతుందో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళకి సాయపడే వాళ్ళని, అంటే ఒక వైఫై టెక్నికల్ గా వీళ్ళకి ఎవరు సాయం చేశారు, దేని ద్వారా వీళ్ళన్నీ ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో రావాలి. దాన్ని బట్టి మనము ఎలాంటి పనిష్మెంట్ మీరు అన్నట్టు హిడెన్ కెమెరాలు ఏదో ఒక సపోర్ట్ లేనిదే టెక్నికల్గా వేరే వ్యక్తికి చేరేటువంటి అవకాశం ఉండదు. అందులో లేడీస్ హాస్టల్ నుంచి బాయ్స్ హాస్టల్కి వెళ్ళాయని కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు. అవును, అదే కదా భయం. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి చేయడం వేరే, వీళ్ళల్లో ఉండే వాళ్ళ కొలీగ్స్ తోనే మరి ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయంటే అది ఇంకా భయంకరం కదా. ఆడపిల్లలకి పూర్తిగా రక్షణ లేకుండా పోతుంది. అంటే అవకాశం ఉన్నప్పుడల్లా డబ్బులు కోసం తమతో చదివే ఒక విద్యార్థినే ఈ విధంగా పాల్పడితే మరి సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? అందులో మహిళలకి మరి ఇంకా రక్షణ ఎలా ఉంటుంది?
తీవ్రమైన ఆందోళన పడుతున్నారు తల్లిదండ్రులు కానీ, మరి హాస్టల్ పంపిస్తే అక్కడ లేదు, ఆఫీస్ లో పంపిస్తే అక్కడ లేదు, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేకుండా పోయి ఏమవుతుంది, మన సమాజం ఏమవుతుంది అన్న సంశయంలో పడిపోతున్నారు అందరూ. శిక్షలు దారుణంగా పడాలి కానీ టైం తీసుకోవడంలో వీళ్ళు కొంచెం జాప్యం అవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వేడి తగ్గిపోతుంది. ఓకే. అలా కూడా కాదు, ఇమ్మీడియట్ గా దానికి శిక్ష పడే మార్గాలు మనం కొత్త కొత్త చట్టాలు రూపొందిస్తేనే ఇవన్నీ కొంచెం మనకి ఉపశమనం లభిస్తుంది. రైట్ రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఏది ఏమైనా కూడా చట్టాలు ఏదైతే విచారణ పేరుతో డిలే చేస్తూ ఉన్నారో, డిలేల వల్ల కేసు కొంత బలహీనమైనటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. వెంటనే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారులు స్పందించి చట్టాలు బలంగా ఉండి వెంటనే కనుక చర్యలు తీసుకుంటే మాత్రం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవుతాయంటున్నారు అడ్వకేట్ సుభద్రాదేవి గారు. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.